హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయతో గారెలండి. చాలా సింపుల్ వేలో చెప్తాను, ఎవరైనా చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక లేత సొరకాయ తీసుకొని చెక్కు తీసి గ్రేటర్తో గ్రేట్ చేసి పెట్టుకోండి. చూడండి ఈ టైప్లో. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. నేను మొత్తం ఇప్పుడే యాడ్ చేస్తున్నాను, మళ్ళీ పిండిలో యాడ్ చేయనండి. మొత్తం ఇప్పుడే వేసేసుకుంటున్నాను. అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ముక్కలుగా కోసుకొని మూత పెట్టేసి కొంచెం పల్సిచ్చుకుంటూ బరకగా మిక్సీ చేసుకోండి. చూడండి ఈ టైప్లో ఉంటే సరిపోతుంది, మరీ మెత్తగా ఉన్నా బాగుండదండి. ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండి వేస్తూ ఆ పిండి మొత్తం తడి అయ్యేంత వరకు కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ పోసుకోండి. చూడండి నేను తీసుకున్న గిన్నెకి ఒక బౌల్ వరకు తీసుకున్నాను బియ్యం పిండి, అందులో 3/4 వరకు యూజ్ చేశాను. వేరే ఎక్సెస్ వాటర్ ఏం యూజ్ చేయకండి, ఈ సొరకాయలో ఉన్న వాటర్తోనే కలుపుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా చిన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. అందులోనే ఇంకా కొంచెం నువ్వులు, పచ్చివే వాడుతున్నాను నేను. మీకు కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వేయించుకొని కొంచెం బరకగా మిక్సీ చేసుకొని వాడుకోవచ్చు. నేనైతే వేయట్లేదు ప్రజెంట్. అవి కూడా యాడ్ చేసి మంచిగా గారెల పిండిలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడుపుకొని అందులో గారెలా ఒత్తుకోండి. మీడియంగా ఒత్తుకోండి, మరీ పల్చగా ఒత్తుకున్నా కూడా బాగా గట్టిగా అవుతాయి. అట్లానే మరీ లావుగా ఒత్తుకున్నా కూడా ఆయిల్ బాగా పీల్చేస్తాయండి. మీడియం సైజులో ఒత్తుకోండి. ఒత్తుకొని నూనెలో వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకొని తీసుకోండి. అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పుడప్పుడు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. చూడండి ఈ టైప్లో అయిన తర్వాత తీసి ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఎలా ఉన్నాయి, నచ్చాయా మీకు? మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.